సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. అనిల్ గారు, రీసెంట్ టైమ్స్లో మల్టీ అసెట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. దానికి సంబంధించిన కంటెంట్ కానీ వీడియోలు కానీ ఫ్రీక్వెన్సీ బాగా ఎక్కువ అవైలబిలిటీ అవుతుంది సోషల్ మీడియాలో. మల్టీ అసెట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్, మరి మల్టీ అసెట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మన పోర్ట్ఫోలియోని వైవిధ్యభరితంగా ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఏంటి? వెరీ రిలవెంట్, ఎస్పెషల్లీ లాస్ట్ 1 yearలో మల్టీ అసెట్ ఫండ్స్ అనేవి పాపులర్ అయ్యాయి. చాలా కంపెనీస్ కూడా ఇంతకుముందు 18-20 ఫండ్సే ఉండేవి, అవి ఇప్పుడు 45-50 ఫండ్స్ అయ్యాయి. ఎందుకంటే అన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కూడా ఇన్వెస్టర్స్ ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో ఫస్ట్ తెలుసుకుందాం. అసలు మల్టీ అసెట్ ఫండ్స్ అంటే ఏంటి, ఎందుకు మల్టీ అసెట్లో ఫండ్స్ అంటే ఏంటంటే ఇది కూడా మ్యూచువల్ ఫండే. ఇందులో పేరులోనే ఉంది, ఓన్లీ ఈక్విటీయే కాకుండా, ఓన్లీ డెట్టే కాకుండా, ఈ రెండే అయితే హైబ్రిడ్ సరిపోతుంది. అలా కాకుండా రీట్సే కానివ్వండి, గోల్డే కానివ్వండి, సిల్వరే కానివ్వండి, ఇన్విట్సే కానివ్వండి, ఆర్ కొన్ని చోట్ల ఇప్పుడు కొత్తగా కమోడిటీస్ కానివ్వండి, ఇవి ఇన్ని రకాల అసెట్స్ ఉన్నాయి. కొంచెం అక్కడ కొంచెం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫై అవుతుంది. ఫస్ట్ థింగ్, ఎందుకు చేయాలి డైవర్సిఫై అనే క్వశ్చన్ చాలా కామన్గా వస్తుంది. ఎందుకు చేయాలి? మీరు చూస్తే ఏంటంటే ఇండియన్ మార్కెట్ సిచ్యువేషన్లో ఈక్విటీ, డెట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ అన్నీ ఒకేసారి ఒకే డైరెక్షన్లో వెళ్ళవు. ఏవి ఎలా పర్ఫామ్ చేస్తాయో మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరికి, ఎంత మంచి ఇన్వెస్టర్ కూడా వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్షన్ కష్టం. గోల్డ్ పర్ఫామ్ చేసినప్పుడు ఈక్విటీ పర్ఫామ్ చేయకపోవచ్చు, ఈక్విటీ బాగా పర్ఫామ్ చేస్తే గోల్డ్ పర్ఫామ్ చేయకపోవచ్చు, ఈ రెండు బాగా పర్ఫామ్ చేయనప్పుడు డెట్ బాగా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇలాంటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెడిక్టింగ్ ర్యాండమ్గా ఛాన్స్ తీసుకునే బదులు, లాటరీ లాగా తీసుకునే బదులు ఒక మల్టీ అసెట్ ఫండ్లో పెడితే ఏంటంటే వాళ్ళు ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు, సమయానికి తగ్గట్టు డైనమిక్గా, సపోజ్ ఈక్విటీ బాగా పర్ఫామ్ చేస్తే 70%, 65-70% ఆ ఫండ్లో ఉన్న డబ్బుల్ని తీసుకెళ్ళి ఈక్విటీలో పెడతాడు. అదే ఈక్విటీ కన్నా గోల్డ్ బాగా పర్ఫామ్ చేస్తే ఈక్విటీ పోర్షన్ 25-30కే చేసి గోల్డ్కి ఎక్కువగా ఎక్స్పోజర్ ఇస్తారు. లేదు, డెట్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడు డెట్ పర్ఫార్మెన్స్ బాగా ఉంటుంది, అలాంటి టైంలో డెట్కు పుష్ చేస్తారు. లేదు, ఇవన్నీ బాగా లేవు అంటే రీట్స్కో. సో ఈ డిసిషన్ మేకింగ్ అనేది ఒక ఎక్స్పర్ట్ చేతిలో మనం పెట్టడాన్నే మల్టీ అసెట్ ఫండ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఒక ఫండ్ మేనేజర్ కాదు, మల్టిపుల్ ఫండ్ మేనేజర్స్ అంటే ఒకరు, ఎందుకంటే ఎవరిని చూసుకున్నాను ఎక్స్పర్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉండరు. ఒకే ఫండ్ మేనేజర్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఈక్విటీ, గోల్డ్, డెట్ అన్నీ ఉండరు, ఒక కాంబినేషన్ ఉంటుంది. సో 3-4 కలిసి చేస్తారు కాబట్టి ఫండ్ మేనేజర్లు ఒక ఫండ్ డిసిషన్, దెర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఈ టఫ్ టైంలో కూడా లాస్ట్ 3 years డేటా మీరు తీసుకుంటే మల్టీ అసెట్ అలొకేషన్ తీసుకుంటే 15-80% పర్ యానం సిఏజిఆర్తో ఈవెన్ ఇవాళ కూడా పర్ఫామ్ చేస్తున్నాయి. రీజన్ ఎందుకు అంటే ఇది మల్టీ అసెట్లో, ఈ కేసులో గోల్డ్ ఉండింది, గోల్డ్ కూడా 20-25% వరకు అలొకేషన్ ఇచ్చారు కాబట్టి ఈక్విటీ మార్కెట్స్ పర్ఫామ్ చేయకపోయినా నెగిటివ్లో ఉన్న స్టిల్ ఫండ్స్ ఆర్ ఏబుల్ టు గివ్ యూ పాజిటివ్ రిటర్న్స్. సో ఎవరికైతే క్యాపిటల్ పెద్దగా ఉండదో, తనంతలు తను డైవర్సిఫికేషన్ చేయలేరో వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ ఒక్క ఫండ్లో పెట్టుకుంటే నీ డైవర్సిఫికేషన్ మోర్ ఆర్ లెస్ సెట్ అయిపోతుంది. లెట్స్ సే నీకు ఉండే నెలకు ఒక 20,000 పెడదాం అనుకుంటాను, రెండు మల్టీ అసెట్ అలొకేషన్లో 10,000 పెట్టుకోండి, మర్చిపోవచ్చు. సేమ్ నీ దగ్గర ఒక 20 లక్షలు ఉన్నాయి, నేను ఈక్విటీ ఫండ్లో పెట్టాలో తెలియదు, దానిలో పెట్టాలో తెలియదు, దీనిలో అలాంటప్పుడు సింపుల్గా దీంట్లో పెట్టుకున్నా మనకేంటంటే ఈక్విటీకి దగ్గరగా రిటర్న్స్ వస్తాయి. నువ్వు ఫుల్ లాసులు చూడకుండా నీ జర్నీ అనేది మోర్ స్టేబుల్గా ఉంటుంది, వొలటిలిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే హై వొలటైల్ యాసెట్స్కి నువ్వు మల్టిపుల్ యాసెట్స్ యాడ్ చేయడం వల్ల స్టాండర్డ్ డీవియేషన్ అనుకోండి, మళ్ళీ ఈ రకరకాల పర్ఫార్మెన్స్ రెండు ఒకేసారి ఉండవు కాబట్టి యావరేజ్కి దగ్గరగా వొలటైల్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండకుండా మోర్ స్మూతర్ కర్వ్తో నీ రిటర్న్స్ ఉంటాయి అన్నమాట. నీకు ఎప్పుడు ఎగ్జిట్ అవుదాం అనుకున్నా సరే నీకు మోర్ ఆర్ లెస్ స్టేబుల్ రిటర్న్స్. ఇప్పుడు ఈవెన్ ఈ టఫ్ టైంలో కూడా నువ్వు 3 years బ్యాక్ ఇన్వెస్ట్ చేస్తుంటే
ఎనీవేర్ బిట్వీన్ 15 to 80% ఇవాళ కూడా రిటర్న్ వస్తుంది. సో మల్టీ యాసెట్ అలొకేషన్స్ ఆర్ ఫర్ సచ్ ఇండివిజువల్స్ ఎవరైతే స్పెసిఫిక్గా రిస్క్ తీసుకోదలుచుకోలేదు, నాకు డైవర్సిఫికేషన్ తెలియదు, నేను ఏం చేయాలో తెలియదు అంటే దిస్ ఈజ్ ఏ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. కొత్త ఇన్వెస్టర్లకి అనుభవం వచ్చేంత వరకు దిస్ ఈజ్ వండర్ఫుల్ కేటగిరీ. ఇప్పుడు ఇంతకు ముందు కొన్నా కూడా ఇప్పుడు నీకు మంచి ఆప్షన్స్ ఉన్నాయి, నియర్లీ 40 ఫండ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు డేటా తీసుకోవచ్చు, ఆర్ ఫండ్ మీ అడ్వైజర్ని మాట్లాడుకోవచ్చు, డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకుంటే ఏ ఫండ్స్ బాగున్నాయో చెప్తారు. బట్ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. మీ పోర్షన్లో మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకుంటే మంచిది. అనుభవం లేకపోతే ఈ ఫండ్స్లో పెడితే చాలా మంచిది అనమాట. సో అనిల్ గారు, ఇప్పుడు మల్టీ అసెట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఒక ఇన్వెస్టర్కి ఉండే మేజర్ అడ్వాంటేజెస్ ఏ ఉంటాయి, అండ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? సో ట్యాక్స్లో కూడా కానీ అడ్వాంటేజెస్, ట్యాక్స్కి వస్తాను. అడ్వాంటేజెస్ చూసుకుంటే ఏంటంటే ఆటోమేటిక్ డైవర్సిఫికేషన్. నువ్వు బుర్ర ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా డైవర్సిఫై అవుతుంది. సెకండ్, ప్రొఫెషనల్ రీబ్యాలెన్సింగ్, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అవుతుంది. చాలామంది రీబ్యాలెన్సింగ్ అంటారు, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ చేసుకోలేరు, అదేదో తనే చేసి పెడతా ఉన్నాడు ఫండ్ మేనేజర్. అండ్ ఆల్సో బెటర్, నీకు బిహేవియర్ అనేది బెటర్గా ఉంటుంది, ఎందుకంటే షాక్స్ ఎక్కువగా ఉండవు, వొలటిలిటీ అప్స్ అండ్ డౌన్స్ ఉండవు, కాబట్టి నీకు స్టేబుల్ జర్నీ ఉంటుంది. నువ్వు మార్కెట్స్ పడిపోతే ఇమ్మీడియట్గా నీ యాప్ ఓపెన్ చేసుకొని ఎంత పడిపోయింది అవన్నీ భయం ఉండదు, ఎందుకంటే నీ దగ్గర ఉంది మల్టీ అసెట్. తర్వాత ఒక్క ఫండ్తో నీ సొల్యూషన్ అయిపోతుంది, నీ ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి, డైవర్సిఫికేషన్ సెట్ అయిపోతుంది, అంతా అవుతుంది. సో ఒక క్లాస్ ఆఫ్ ఫండ్ తోటే నీకు ఇన్వెస్ట్మెంట్, నువ్వు కాంప్లికేషన్ ఉండదు, నేను పెట్టేశారు, మీకు స్టేబుల్ రిటర్న్స్ వస్తాయి. అండ్ కాకపోతే ఏంటంటే ట్యాక్స్ ట్రీట్మెంట్ మాత్రం ఇది డిపెండ్స్ ఆన్ ద ఈక్విటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందులో ఈక్విటీ పోర్షన్ 60% కన్నా ఎక్కువగా ఉంటే ఇట్ వర్క్స్ యాజ్ ఏ ఈక్విటీ ఫండ్. సో 1 year ప్లస్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, బిలో 1 year అయితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. వేరాజ్ అందులో ఎక్కువగా డెట్ కానీ ఎక్కువగా పోర్షన్ ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది డెట్ సైడ్ వెళ్తుంది, కాబట్టి మినిమం మనము 2 years ఉంచుకోవాల్సి వస్తుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి. బట్ యాజ్ ఎ ఇన్వెస్టర్ ఎవరైతే లాంగ్ టర్మ్ మనం ఎలాగూ చేస్తాం కాబట్టి, సో ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి మాత్రం ఐ వుడ్ ప్రిఫర్ స్టిల్ గో విత్ ద, ఎవరైతే రిస్క్ తీసుకోలేరో, ఎవరైతే కొత్త ఇన్వెస్టర్స్ ఉన్నారో, అనుభవం లేదు వాళ్ళకు స్టిల్ ఇట్ మేక్ సెన్స్. ఈవెన్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇదే మల్టీ యాసెట్ ఫండ్స్ అంటే పెట్టుకుంటే జర్నీ స్మూత్గా ఉంటుంది. ఒకసారి అనుభవం వచ్చాక నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్, అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఈక్విటీస్లో పెట్టుకుంటూ కొంచెం రిస్క్కి ఎక్స్పోజర్ చేసుకుంటూ హయ్యర్ రిటర్న్స్ కోసం టార్గెట్ చేసుకోండి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం మల్టీ యాసెట్తో స్టార్ట్ చేయండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. రీసెంట్ టైమ్స్లో బాగా బజ్ క్రియేట్ చేస్తున్న, బాగా ట్రెండింగ్లోకి వస్తున్నటువంటి మల్టీ అసెట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.